హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియో చేయబోతున్నాను. మీకు ఆహ్, మీరు ఈ పార్ట్నర్స్ నేమ్స్‌ని 3 టైమ్స్ తలుచుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్‌ని 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్‌ని ఊహించుకోండి. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు దుర్గమ్మ తల్లి చూపించండి. వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇంకేదో క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఓకే ఓకే నిన్నట్లాగే వచ్చినాయి. చూద్దాం ఇంకా ఏం చెప్తారో. ఓకే ఒక్క నిమిషం. ఓకే ఇది నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్ అండ్ సపరేట్ మ్యారేజ్, అన్మ్యారేజ్, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, సపరేట్ మ్యారేజ్ అండ్ లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ వైజ్గా ఎవరైనా చూడొచ్చండి. ఫ్యామిలీ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, అలా ఎవరైనా చూడొచ్చు. ఓకే కొంచెం పైకి చెప్తాను. ఓకే నిన్న కూడా ఇలాగే సేమ్ టు సేమ్ వచ్చింది, కానీ చూద్దాం ఇంకా. ఓకే ఓకే నిన్న కూడా ఇలాగే వచ్చినాయి కార్డ్స్. ఓకే చూద్దాం. వీళ్ళైతే డీప్గా అయితే ఆలోచిస్తున్నారండి. వీళ్ళకి డీప్ చేంజెస్ అనేవి వచ్చాయి. వీళ్ళల్లో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి. వీళ్ళల్లో ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్న వైజ్గా చాలా డీప్గా వీళ్ళలో మార్పులు వస్తున్నాయి. ఆల్రెడీ మార్పులు వచ్చిన వాళ్ళు ఏంటంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి ఉండొచ్చు. ఇప్పుడు చేయకపోతే హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద వీక్లో కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో వాకవే చేసేసాను, ఇప్పుడు ఏంటంటే మీ వైపుగా న్యాయం చేయాలి, మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది. ఏదైతే గతంలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదో, అంటే సమానంగా ప్రేమని మీకు ఇవ్వలేదు, మీరు ఎంత ప్రేమనైతే ఇచ్చారో, అంటే మీరు ఓకే ఏది ఇచ్చినా సరే, అంటే ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అది ఏదైనా సరే మీరు ఏదైతే ఇచ్చారో దాని వైజ్గా ఏంటంటే వాళ్ళు ఇవ్వలేకపోయారో, గతంలో అవి మీకు ఇవ్వకుండా నా లైఫ్లో నేను ఉంటాను,
నా వైజ్గా నేను చూసుకోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న వైజ్గా ఈ పర్సన్ ఎప్పుడు వాకవే చేసేసారు మిమ్మల్ని పట్టించుకోకుండా. అప్పటి నుంచి వీళ్ళలో చేంజెస్ అనేవి వస్తున్నాయన్నమాట. వీళ్ళలో చేంజెస్ వస్తున్నాయి, వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, మార్పులు వస్తున్నాయి. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ గతంలో లేదు. నేను ఏదైతే గతంలో మీకు ఇవ్వలేకపోయానో ఇప్పుడు అట్ ప్రెజెంట్ దాని గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా? అప్పుడు ఏదైతే తప్పు చేశానో ఇప్పుడు ఆ తప్పు మాత్రం నేను సరిదిద్దుకోవాలి. మీ వైజ్గా ఈక్వల్గా సమానంగా ప్రేమను చూపించాలి. అంటే మీరు ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏదైతే ప్రేమను చూపిస్తున్నారో ఇప్పుడు కూడా అదే ప్రేమని నేను కూడా మీకు ఇవ్వాలి, మీ ద్వారా నేను పొందాలి, మీకు నేను ఇవ్వాలి అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. కానీ వీళ్ళకి ఏంటంటే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల. ఎవరికైతే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉందో సిచ్యువేషన్, ఎవరికైతే వాళ్ళు ఏంటంటే మైండ్ అంత అలజడిగా డిస్టర్బ్గా ఉంది, రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఒకటి ఫీల్ అవుతున్నారు. అంటే మీది నాది ఏదో గత జన్మలో రుణం, దానివల్లే మనం ఇప్పుడు కలుసుకున్నాము, ఈ జన్మలో కలుసుకున్నాము, దానివల్లే మనకు ఇప్పటికీ ఈ రిలేషన్షిప్లో ఎన్ని చేంజెస్ వచ్చినా సరే, ఎంత బాధలున్నా సరే మీ వైజ్గా దేవుడు అనేది నాకు పుష్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే నీది నాది ఏదో జన్మలో బంధం, ఏదో జన్మలో రుణం, ఏదో జన్మలో రుణం ఉండటం వల్లే నీ లైఫ్లోకి నన్ను భగవంతుడు పంపించారు, నా లైఫ్లోకి మిమ్మల్ని భగవంతుడు పంపించారు అన్న వైజ్గా ఈ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారనమాట. అంటే ఒకటికి అంటే వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, అంటే వేరే స్టేట్స్లో ఉన్నా సరే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మీరు దూరంగా ఉన్నా సరే పదే పదే మీరు గుర్తుకు రావటం, పదే పదే మీ వైపుగా రావాలి అని అనిపించడం, మీతో మాట్లాడాలి అనిపించడం, కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనిపించడం, అండ్ మీ గురించి తలుచుకోవటం, అండ్ లోన్లీ ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తుందో అది నేను ఆల్రెడీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది, నేను గతంలో ఈ రిలేషన్షిప్ అని వద్దు అనుకుని వాకవే చేసి వచ్చేసాను, వేరే స్టేట్కి వచ్చేసాను. కానీ ఈ పర్సన్ నేను వేరే స్టేట్లో ఉన్నా సరే నాకు పదే పదే గుర్తొస్తున్నారు, పదే పదే ఈ పర్సన్ కావాలి అని అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే గతంలో మీరు ప్రేమని చూపించారో, ఏదైతే కేరింగ్ తీసుకున్నారో ఈ పర్సన్ పట్ల అది వీళ్ళకి ఎక్కువగా గుర్తొస్తుంది ఈ పర్సన్కి. అండ్ మీకు కూడా ఏంటంటే ఆ పర్సన్ అనేది తలుచుకున్నప్పుడు కానివ్వండి, నైట్ టైం మీ గురించి ఆలోచించినప్పుడు కానివ్వండి, ఆ పర్సన్ ఆలోచించినప్పుడు మీకు కూడా నైట్ టైం నిద్ర పట్టకపోవటం, లోన్లీ ఫీలింగ్ అనేది రావటం, చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నేను ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ మీకు కూడా వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటామంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటాం మేము. దాన్ని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్గా తీసుకోవాలన్నమాట. ఇద్దరికి సేమ్ ఫీలింగ్స్ ఉంటే, సేమ్ వైజ్గా ఘర్షణ ఉంటే, సేమ్ వైజ్గా బాధ ఉంటే, సేమ్ వైజ్గా ఫీలింగ్స్ ఉంటే, ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ కానివ్వండి ఏదైనా సరే, దూరంలో ఉన్నా సరే ఏదైతే ఇద్దరి మధ్యన జరుగుతుందో దాన్ని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్గా తీసుకోవాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు వేరే ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారు, సడన్గా వాళ్ళు ఈరోజు కాల్ చేస్తారేమో నాకు, మామూలుగా చెప్తున్నానండి, వాళ్ళు కాల్ చేస్తారేమో నాకు అని మీకు అనిపించటం, కాల్ చేస్తారేమో అని మీరు అట్లా కూర్చోగానే వాళ్ళు కాల్ చేయటం, అంటే ఒక్క నిమిషం, మిమ్మల్ని తలుచుకున్నట్టుగా అనిపించడం, ఆ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో మాట్లాడేయాలి అన్న వైజ్గా వీళ్ళు ఈరోజు నాకు కాల్ చేస్తారు, ఇంట్యూషన్ లాంటిది, వీళ్ళు ఈరోజు నాకు కాల్ చేస్తారు అని మీకు ఏదైతే అనిపిస్తుందో వాళ్ళు సడన్గా మీకు కాల్ చేసి మీతో మాట్లాడటం, దాని వైజ్గా మీ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు గతంలో చాలా బాధపడ్డారు, నా వల్ల చాలా పెయిన్ అనుభవించారు, కానీ నేను
థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ వైజ్గా వెళ్ళిపోయాను, మీ రిలేషన్షిప్ వద్దు అని వాకవే చేసి థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, వాళ్ళ వైజ్గా వెళ్ళిపోయాను. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, రెండు విషయాల మధ్య చెగిల్ అవుతున్నాను. మీరు గతంలో చాలా బాధపడ్డారు నా వల్ల, ఆల్రెడీ ఇంకా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడ్డారు. ఈ బాధని ఇంకా నేను ఎక్కువ చేయదలుచుకోలేదు. ఒకవేళ నేను ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ స్టెప్ తీసుకోకపోతే, నిలబడకపోతే, ధైర్యం చేయలేకపోతే ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది. అండ్ మీరు కూడా ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుందండి. మీరు గతంలో బాధపడ్డారు, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ కూడా మీరు ఈ రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ పట్ల వాళ్ళు ఒక స్టెప్ తీసుకుంటారా లేదా, వీళ్ళు నాతో కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడతారా లేదా, మా రిలేషన్షిప్ నిలబడుతుందా లేదా, లేకపోతే మ్యారేజ్ కానీ వాళ్ళకి ఏంటంటే ఈ పర్సన్ నన్ను మ్యారేజ్ చేసుకుంటారా లేదా, లవర్స్కి ఏంటంటే ఈ పర్సన్కి అసలు నిజంగానే నా మీద ప్రేమ ఉందా లేదా, వీళ్ళు ఫ్యామిలీ వైజ్గా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటారా లేదా, అంటే ఫ్యామిలీ వైజ్గా ఒప్పించి నన్ను మ్యారేజ్ చేసుకుంటారా లేదా లవర్స్కి అయితే అలా అనిపిస్తుంది అనమాట మీకు కూడా. దానివల్ల మీకు ఏంటంటే చాలా పెయిన్, చాలా బాధను అనుభవిస్తున్నారు. ఆల్రెడీ గతంలో అనుభవించారు. ఈ పర్సన్ ఉన్నప్పుడు మొండితనానికి కానివ్వండి, ఈ పర్సన్ ఏదైతే మీరు చూపించిన ప్రేమకు కానివ్వండి, కేరింగ్ కానివ్వండి రెస్పాన్స్ అవ్వలేదో దానివల్ల మీరు బాధపడ్డారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ స్టెప్ తీసుకోవట్లేదని కూడా మీరు బాధపడుతున్నారు. ఆ విషయం వీళ్ళు గమనిస్తున్నారు అనమాట. గతంలో దానివల్ల బాధపడ్డారు, ఇప్పుడు స్టెప్ తీసుకోవట్లేదు అన్న వయసుగా కూడా మీరు బాధపడుతున్నారని ఈ పర్సన్ గమనిస్తున్నారనమాట. దానివల్ల ఈ పర్సన్కి ఏంటంటే మనసులో అలజడి అనేది ఒకటి ఏర్పడిపోయింది. మనసులో అలజడి, ఇప్పుడు స్టెప్ తీసుకోవాల్సిందే, ధైర్యం చేయాల్సిందే ఈ రిలేషన్షిప్ పట్ల, లేకపోతే రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ఓకేనా. ఫ్యామిలీ వైజ్గా ఎవరైతే ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో వాళ్ళ వైజ్గా కూడా చెప్తున్నానండి. వాళ్ళకు కూడా ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ తీసుకురావాలి, ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. మీరు బాధపడుతున్నారా లేదా అన్నది ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అది ఏదైనా సరే దాని ద్వారా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని గమనించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు, మీరు మీ రిలేషన్షిప్ మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉంటున్నారా, మీరు ఎలా ఉంటున్నారు, అంటే ఒకే ప్లేస్లో వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానీ, ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళు కానివ్వండి, ఎదురెదురుగా హౌస్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి ఏంటంటే మిమ్మల్ని గమనిస్తున్నారనమాట ఈ పర్సన్. మీరు ఎలా ఉంటున్నారు, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న వైజ్గా ఈ పర్సన్ చూస్తున్నారండి. ఇక్కడైతే ఈరోజు మాత్రం కార్డ్స్ అనేవి మీ వయసుగా మీరు సంతోషంగా ఉంటున్నారు, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు అన్న కార్డ్స్ మాత్రం ఈరోజు మాత్రం రాలేదండి. కాబట్టి ఏంటంటే వీళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే మీరు బాధపడుతున్నారు అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచన అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. కానీ ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు, సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి మీతో అన్న వయసుగా ఆలోచనలు మొదలయ్యాయి. అది ఎలా అమలుపరచాలి అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని గమనిస్తున్నారు ఈ పర్సన్. మీరు గతంలో బాధపడ్డారు, ఇప్పుడు బాధపడుతున్నారు. వేరే వ్యక్తుల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఏదైతే వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారో మీరు బాధపడుతున్నారని ఈ పర్సన్కి అర్థమైంది. ఓకేనా. దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్కి ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. అది ఏ స్టెప్ అయినా సరే ముందు అమలు పరచాల్సిందే, నిలబెట్టుకోవాల్సిందే అన్న వైజ్గా ఈ పర్సన్ అనేవి కొత్త ఐడియాస్, కొత్త ఆలోచనలు అనేవి వస్తున్నాయి అన్నమాట ఈ పర్సన్కి. గతంలో ఈ రిలేషన్షిప్ అంటే గతంలో ఏజ్ గ్యాప్ కానివ్వండి, లేకపోతే క్యాస్ట్ కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందో ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి.
కానీ మీరు మాత్రం ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు మాత్రం ఆ పర్సన్ వైజ్గా ప్రేమను కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఏదైతే చూపించారో ఆ పర్సన్కి అది ఈ పర్సన్కి గుర్తొస్తుందనమాట. గతంలో ఈ పర్సన్ అయితే మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు గతంలో. అంటే మీరు ఏమన్నా ప్రశ్నలు వేసినా సరే, ఎలా ఉన్నా సరే, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు ఇలా బాధపడుతున్నావు, ఏంటి అన్న వైజ్గా మీరు వాళ్ళు మేనిఫెస్టేషన్ చేశారు మీ వైజ్గా. ఇప్పుడు ఆ మేనిఫెస్టేషన్ వీళ్ళకి ఉపయోగపడట్లేదనమాట. గతంలో చేసిన మేనిఫెస్టేషన్ ఇప్పుడు ఉపయోగపడట్లేదు. ఎందుకంటే మీరు ఏదో తిరిగి ప్రశ్న వేస్తున్నారు కాబట్టి. అందుకని వీళ్ళకి ఏంటంటే ఇక నేను మేనిఫెస్టేషన్ చేసినా కూడా ఉపయోగం లేదు, ఓకేనా, ఉపయోగం లేదు అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరు చాలా మంచి పర్సన్, మీరు చాలా కేరింగ్ పర్సన్, మీరు ఒక అమ్మలాగా చూసుకునే పర్సన్, ఓకేనా, ఒక అమ్మలాగా చూసుకునే పర్సన్. మీలాంటి పర్సన్ మళ్ళీ నాకు ఈ లైఫ్లో దొరకరు. అండ్ థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఫ్యామిలీ ఉన్నా సరే, మీలాంటి పర్సన్స్ కాదు వాళ్ళు, మీ అంత మంచి పర్సన్స్ కాదు వాళ్ళు. మీలాంటి పర్సన్ని ఇప్పుడు చేజారిపోతే మాత్రం మళ్ళీ ఈ రిలేషన్షిప్లో నుంచి ఒక మంచి పర్సన్ అనేది మళ్ళీ నేను తెచ్చుకోలేను. అండ్ మళ్ళీ నాకు దొరకరు. ఈ ప్రపంచంలో మీలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం, అరుదు, చాలా కష్టం కూడా అన్న వయసుగా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుందన్నమాట. వీళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ వైపు ఉండాలా, ఫ్యామిలీ వైజ్గా ఉండాలా, ఎటు తేల్చుకోలేక ఈ పర్సన్ ఏంటంటే ఏమీ అర్థం కాక హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. మీ వైపుగా గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది, నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా ఎమోషన్స్ కానివ్వండి, ప్రేమని కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, మీకు ప్రపోజ్ చేయాలి అనిపించినా సరే, ఏదైనా సరే ఈ పర్సన్ ఏంటంటే అటు ఇటు జిగిలవ్వటం, రెండు విషయాల మధ్య జిగిలవ్వటం, ఒంటరిగా ఉన్నప్పుడు మీ వైజ్గా ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేసుకోవటం, ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ పర్సన్. ఎక్కువ లోన్లీ ఫీలింగ్ అనే వస్తుంది. ఎక్కువ వీళ్ళు 100 మందిలో ఉన్నా సరే లోన్లీ ఫీలింగే వస్తుంది. ఒంటరిగా కూర్చుని బాధపడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారనమాట. మీ వైజ్గా ఆలోచనలు అనేవి వీళ్ళని వెంటాడుతున్నాయి అనమాట. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక గ్రోత్ తీసుకురావాలి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి చెప్పాను కదా. ఇప్పుడు స్టెప్ తీసుకోకపోతే పూర్తిగా రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోతుంది, చేయి దాటిపోతుంది. మీరు ఆల్రెడీ బాధపడుతున్నారు, కానీ దానివల్ల ఏంటంటే వీళ్ళు నా వల్ల ఇంకా బాధపడుతున్నారు, నేను స్టెప్ తీసుకోకపోతే ఈ రిలేషన్షిప్ ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోతుంది. వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, అండ్ ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి అన్నాను కదా, దాని వైజ్గా కూడా వీళ్ళు ఈ పర్సన్ ఏంటంటే ఆలోచిస్తున్నారనమాట. ఓకేనా, మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది, ఓకేనా. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది. మీరు వాకవే మోడ్లో, కొంతమంది ఎవరికైతే ఈ రిలేషన్షిప్ వద్దు అని వాకవే మోడ్లో ఉన్నారో దాని గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. కొంతమందికి మాత్రమే. మీకు కూడా అర్థం కావట్లేదు అసలు ఈ పర్సన్ ఏంటి, ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎందుకు ఇలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, నేను ఏమడిగినా సమాధానం ఎందుకని చెప్పరు. అంటే ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు అలా ఆలోచిస్తున్నారనమాట. ఎందుకు ఇలా ఉంటున్నారు, గతంలో ఉన్నట్టు నాతో ఎందుకు ఉండట్లేదు, మీకు మైండ్ అంతా డిస్టర్బ్గా అలర్జీగా ఉండటం, అండ్ మీకు ఏమీ అర్థం కాకపోవటం, ఎటు తేల్చుకోలేకపోవటం. మీరు కూడా ఈ పర్సన్ మనసులో ఏముంది అసలు నా గురించి. ఫస్ట్ చెప్పాను కదా, కొంతమందికి మాత్రం ఈ వీకెండ్ లోపు కానివ్వండి, ఆఫ్ ద వీక్లో కానివ్వండి, కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. రిలేషన్షిప్ నిలబెట్టుకుంటాను అని చెప్తారు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ విషయాన్ని చెప్తారు కానివ్వండి, కొంచెం లోపల మాత్రం మదన పడుతూ ఉంటారు, ఓకేనా. చాలా బాధని, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు. చాలా బాధల్లో మునిగిపోయినట్లుగా అనిపిస్తుంది వీళ్ళకి. ఎవరు చెయ్యి అందించే వాళ్ళు లేరు వీళ్ళ లైఫ్లో, ఎవరు చెయ్యందించే వాళ్ళు లేరు. థర్డ్ పర్సన్ చూస్తే థర్డ్ పర్సన్ వైజ్గా వాళ్ళు ఒక రకంగా ఉంటారు, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ వైజ్గా చూస్తే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఎవరి సిచ్యువేషన్లో వాళ్ళకి ముఖ్యం. నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ ఎవరికి అవసరం లేదు, నేను చాలా పెయిన్ అనుభవిస్తున్నాను, నేను ఎవరితో చెప్పుకోలేక అన్న వైజ్గా ఈ పర్సన్ బాధపడుతున్నారు. అండ్ మీతో స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఈ పర్సన్ని. ఎంత థర్డ్ పర్సన్ ఉన్నా సరే, ఎంత ఫ్యామిలీ ఉన్నా సరే,
మీరు అర్థం చేసుకున్నట్టు థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి అర్థం చేసుకోలేరు. ఓకేనా? అందుకని వీళ్ళకి చాలా పెయిన్ అనేది, చాలా బాధననేది అనుభవిస్తున్నారనమాట. మీ వైపుగా స్టెప్ తీసుకుంటేనే కానీ నాకు ఈ మనశ్శాంతి అనేది దొరకదు. ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే మీతో కావాలి. ఓకేనా? మీతో సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది. మీరు చూస్తే ఎవరికి అయితే ఈ రిలేషన్షిప్ నాకు అక్కర్లేదు అన్న వయసుగా ఆలోచిస్తున్నారు మీరు, వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అన్న వయసుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు గతంలో చాలా బాధని, చాలా పెయిన్ అనుభవించి ఉన్నారు ఆల్రెడీ. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి మీతో సంతోషంగా ఉండాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది, మీతో సంతోషంగా ఉండాలి అన్న వయసుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. టైం అనేది గడిచిపోతుంది రోజు రోజుకి. స్టెప్ అనేది తీసుకోలేకపోతున్నాను. ఈ వీకెండ్ లోపల కూడా కొంతమందికి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందండి. హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి, కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే ఇంకా కాల్స్ కానీ మెసేజ్ కానీ రాలేదో వాళ్ళకి మాత్రం కొంచెం మైండ్ డిస్టర్బ్గానే ఉంది. ఇంకా కొంచెం వాళ్ళు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రాసెస్లో ఉన్నారు. వాళ్ళలో కూడా చేంజెస్ అనేవి వస్తుంటూ ఉంటాయి. మీరు గమనిస్తూ ఉన్నట్లయితే మీకు ఆ చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అంటే ఎదురుగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తాయి కాబట్టి చెప్తున్నాను అనమాట. వీళ్ళలో చేంజెస్ వచ్చాయి అనేది మీకు కొద్దో గొప్ప అర్థమవుతాయి. ఏదో ఒకరోజు వీళ్ళు నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అన్న వయసుగా మీకు కూడా ఇంట్యూషన్ అనేది వస్తుందన్నమాట. ఆల్రెడీ స్టెప్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాల్సిందే, లేకపోతే పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ఓకేనా? ఎవరికైతే ఇంకా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఈ వీక్స్లో కానివ్వండి, ఈ వీక్స్లో కాల్ కానీ మెసేజ్ కానీ రావండి. వాళ్ళు ఏంటంటే సైలెంట్గానే ఉంటారు. ఎవరికైతే ఈ వీక్స్ ఎండ్ లోపల కానివ్వండి, హాఫ్ ఆఫ్ ద వీక్లో కానివ్వండి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉందో వాళ్ళు మీతో కాల్ మెసేజ్ మాట్లాడేటప్పుడు వాళ్ళ బాధని మీరు అనుభవిస్తారనమాట. వాళ్ళు ఎంత బాధలో ఉన్నారు అన్న ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి మీకు కూడా తెలుస్తాయి. ఒకవేళ ఎదురుగా ఉన్నా తెలుస్తాయి, కాల్ కానీ మెసేజ్ కానీ చేసినప్పుడు ఆ వయసుగా కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. వీళ్ళైతే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా సరే నిలబెట్టుకుంటారండి. ఈ వీకెండ్లో కొంతమందికి నిలబెట్టుకుంటారు, కొంతమందికి మాత్రం ఆ సైలెంట్ ఇంటిమెంట్ అలాగే ఉంటుంది. అంటే పూర్తిగా నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అలా సైలెంట్గానే ఉంటారు. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, రీబోత్ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మామూలుగానే ఇక పూర్తిగా నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తుంది ఈ వీకెండ్ లోపు. ఓకేనా అండి? ఇలా ఉందండి ఈరోజు వీడియో. మీకు ఎంతవరకు రెజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్కి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ ద్వారా తెలియచేయండి ఎంతవరకు రెజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చండి. వాట్సాప్ కాల్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ కానివ్వండి పనిచేస్తుంది. మామూలు కాల్స్ రావండి. పర్సనల్ రీడింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ గురించి పాజిటివ్ కానివ్వండి, నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ కాబట్టి, ఎవరెవరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి, పర్సనల్ రీడింగ్స్లోకి వస్తే పర్సనల్ రీడింగ్స్లో పర్సన్ వైజ్గా వేరే విషయాలు వేరే వైజ్గా ఉంటుంది. పర్సన్ గురించి పర్సనల్గా తీసుకుంటే ఓకేనా? ఎంత పాజిటివ్గా రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు చెప్పాను కదా, పర్సనల్ రీడింగ్స్ అయితే మనీ పే చేయాల్సి వస్తుందండి. థర్డ్ పర్సన్ గురించి అయితే ఇంకా ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇంకా పర్సన్ గురించే కాదండి, మీరు మీ కెరియర్ గురించి కానివ్వండి, జాబ్స్ గురించి కానివ్వండి, ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.
వీడియోస్కి లైక్ చేయండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ద్వారా మీ ఫీలింగ్స్ అదే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎంతైనా కరెక్ట్ అయినా చెప్పింది అనేది విధంగా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.